రేపు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదంతో ప్రధాని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలపనుంది కేబినెట్. ఇక 16వ SIPలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. 31 ప్రాజెక్టులు 39,436 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఏర్పాటు, ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనుంది కేబినెట్. 10 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. అంటే ఏదైతే రేపు ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది, ఏపీ కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆ ఏపీ కేబినెట్ సమావేశం మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే వీటిల్లోకి ప్రతిపాదనలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే అమరావతి రాజధానిగా చట్టబద్ధత కలిగిందో, చట్టబద్ధత కలిగిన తర్వాత ప్రధానంగా కూడా ఇవి జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఏపీ కేబినెట్ సమావేశం. దీనికి సంబంధించి చట్టబద్ధత కలగడానికి పార్లమెంట్లో సహకరించినటువంటి ఎంపీలతో పాటుగా రాజ్యసభ సభ్యులతో పాటుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు. ఇక అమరావతికి సంబంధించి అమరావతిని డెవలప్మెంట్ ఎలా చేయాలి, అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశం మీద కూడా ఏపీ క్యాబినెట్లో రేపైతే చర్చించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఇదే కాకుండా కూడా SIPకి సంబంధించి మొన్న అయితే మాత్రం 39,436 కోట్ల విలువైనటువంటి ఏదైతే ప్రాజెక్టులకి సంబంధించి నిధులకి సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా కూడా చర్చకు వచ్చినటువంటి నేపథ్యం, వాటికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రేపు కేబినెట్లో మాత్రం ఆమోదం తెలిపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 39,436 కోట్లతో మొత్తంగా కూడా 31 ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఈ కేబినెట్ తీర్మానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా కూడా 11,11,106 మందికి ఈ ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇక ఈ ఏదైతే ఈ రెగ్యులేటివ్ యాక్ట్కి సంబంధించి, ఫీజు రెగ్యులేటివ్ యాక్ట్కి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే భూ కేటాయింపులు ప్రధానంగా కూడా ఇక రాజధాని ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి భూ కేటాయింపుల విషయంలో ఒక స్కేల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రాధాన్యతలకు అనుగుణంగా వచ్చేటువంటి సంస్థకు సంబంధించి ఆ సంస్థ ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది అనేటువంటి అంశం